నాకు సహజ మరణం వద్దు, గర్వంతో నా ఛాతీ ఉప్పొంగుతుండగా నేను తుదిశ్వాస విడవాలి. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఆయనే కెప్టెన్ అంశుమాన్ సింగ్. ఆయన అనుకున్నట్లుగా గర్వంతో మరణించారు. ఆయన చూపిన శౌర్యానికి భారత ప్రభుత్వం ఉప్పొంగి కీర్తి చక్రాన్ని ప్రకటించింది. కానీ ఆయన భార్య స్మృతి సింగ్ మాత్రం ఉబికి వస్తున్న కన్నీళ్లతో, బాధాతప్త హృదయంతో అంశుమాన్ అమ్మతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. అవార్డు తీసుకున్నాక ఆయన భార్య స్మృతి సింగ్ చెప్పిన మాటలు వింటే కన్నీళ్ళు తెప్పిస్తాయి. మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూడండి. On the first day of college, and I would not be dramatic, but it was love at first sight. And after a month, he got selected into AFMC. We met in an engineering college. He got selected in a medical college. So super intelligent guy. We had a long conversation about how our life is going to be the next 50 years. He's going to build a house. We're going to have kids and whatnot. 19th morning, I get up, I get a call. He's no more. అంశుమాన్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని ధొరియా జిల్లాలో జన్మించారు. ఆయన 2015లో ఇంజనీరింగ్ కాలేజీ చేరారు. తొలి చూపులోనే స్మృతి సింగ్తో ప్రేమలో పడ్డారు. కానీ విధి వేరొకటి తెలిసింది. 8 ఏళ్ల సుదీర్ఘ లాంగ్ రిలేషన్లో ఉండేలా చేసింది. ఎందుకంటే కాలేజీలో కలుసుకున్నాక అంశుమాన్కి ఇంటర్ అయిపోయిన తర్వాత ఆయన పూణేలో ఉన్న ఏఎఫ్ఎంసి కాలేజీలో సీటు కోసం ప్రయత్నించాడు. కలుసుకున్న నెల రోజుల తర్వాత ఆయనకి ఏఎఫ్ఎంసి నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆయనకు సీట్ వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. ఈ ఏఎఫ్ఎంసి అనేది దేశం మొత్తానికి ఉండే ఒకే ఒక మెడికల్ కాలేజీ. ఎవరైతే ఈ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందో వాళ్ళకి త్రివిధ దళాలలో మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది. 8 ఏళ్ల తర్వాత అంటే 2023 ఫిబ్రవరిలో మ్యారేజ్ జరిగింది. కేవలం 2 నెలల తర్వాత అంటే 2023 ఏప్రిల్లో సియాచిన్లో కెప్టెన్ అంశుమాన్ సింగ్ మెడికల్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చింది. సియాచిన్ అంటే మనందరికి తెలిసిందే, మంచుతో కప్పబడి అత్యంత కఠినమైన పరిస్థితులు ఉండే ప్రాంతం. ఇప్పుడు కూడా మీరు చూసినా సరే అక్కడ -1 డిగ్రీ టెంపరేచర్ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎటువంటి రవాణా సదుపాయం ఉండదు. అంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కేవలం ఆర్మీ అందించే హెలికాప్టర్ ద్వారే వాళ్ళకి ఫుడ్ కావాలన్నా ఏది కావాలన్నా సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత జూలై 18, 2023న అంశుమాన్ సింగ్ వాళ్ళ భార్య స్మృతి సింగ్కు ఫోన్ చేశాడు. దాదాపుగా వాళ్ళ ఆ ఫోన్ కాల్లో 50 ఏళ్ళ వాళ్ళ భవిష్యత్తు జీవితం గురించి మాట్లాడుకున్నారు, ఇల్లు గురించి మాట్లాడుకున్నారు, పిల్లల గురించి మాట్లాడుకున్నారు, అన్నీ మాట్లాడుకున్నారు. 24 గంటలు తిరక్కముందే అంటే జూలై 19, 2023న చేదు వార్త విన్నారు. అది ఊహించినది. ఆ వార్త విన్నాక 7-8 గంటల పాటు ఒక ట్రాన్స్లో ఉండిపోయారు. అది నిజం అనే వార్త వాళ్ళని బాధ పెట్టింది. పంజాబ్ రెజిమెంట్ 26వ బెటాలియన్కి చెందిన కెప్టెన్ అంశుమాన్ సింగ్ ఆర్మీ మెడికల్ డాక్టర్గా సేవలందిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకి షార్ట్ సర్క్యూట్ కారణంగా సియాచిన్ బేస్ క్యాంపులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్న జవాన్ని కాపాడారు. అయితే మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్కి అంటుకున్న మంటల్ని అదుపు చేసే క్రమంలో గాయాల పాలై తుదిశ్వాస విడిచారు. ఆయన పరాక్రమానికి గౌరవించి 2వ ప్రతిష్టాత్మక అవార్డు కీర్తి చక్రతో గౌరవించింది. ఈ కన్నీటి కథ గురించి మనం విన్నాక ఒకటి మాత్రం చెప్పగలం, ఈ అమరవీరుల జవాన్ల కోసం జై జవాన్. మనం ఇక్కడ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామంటే అక్కడ ఎందరో జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ సంతోషంగా ఉంటున్నాం. అలాంటి ఎందరో జవాన్లు వాళ్ళ ప్రాణాలని పోరాటంలో కోల్పోయారు. అలాంటి జవాన్లందరికీ మీ రాజవర్ధన్ సెల్యూట్. ఈ స్టోరీ విన్నాక మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అలాగే మీకు ఆర్మీ కుటుంబంతో, ఆర్మీతో మీకున్న సంబంధాల్ని మాతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం.
మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.